హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారేవా వంటలకు స్వాగతం. కొంతమంది అంటుంటారు కదండి, అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని. అన్నం ఎక్కడి నుంచి వస్తుందండి? అన్నం కూడా గడ్డి విత్తనాలే కదా. అంతెందుకండి, రాగులు, జొన్నలు, మన మొక్కజొన్నలు ఇవన్నీ గడ్డి విత్తనాలే కదా. మేమైతే గడ్డి తినం, ఒట్టి విత్తనాలే తింటామంటారా? మరి చెరుకు ఎప్పుడన్నా తిన్నారా అండి? అది కూడా గడ్డే కదా. సో ఎవరన్నా అడిగితే గడ్డి కూడా తిన్నానని చెప్పండి. మనం ఎప్పుడన్నా కానీ కరకరలాడుతూ ఏదైనా తినాలి అంటే సాంబార్లో కానీ పెరుగన్నంలో కానీ చాలా బాగుంటుంది. అయితే మనం ఈరోజు బెండకాయని కరకరలాడేలా ఎలా చేయొచ్చు. అయితే ఇది రాజస్థాన్లో ఒక బెండి జైపురి అని ఒక డిష్. అది ఫ్రై చేసిన తర్వాత చక్కగా కరకరలాడుతుంది. అది మనం స్నాక్ లాగా తినొచ్చు, మనం ఏదన్నా పెరుగన్నంలో సాంబార్ అన్నంలో కూడా తినొచ్చు. మరి అది ఎలా చేయాలో చూద్దామా. బెండకాయలు చూశారు కదా ఎంత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాము. ఇది కట్ చేయడం చాలా సింపుల్, ఏం లేదు. బెండకాయ తీసుకొని పొడుగ్గా సన్నగా కట్ చేసుకుంటే బెండకాయ కరకర చేసినప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఈ బెండకాయ కరకర అనేది చాలా ఇష్టపడతారు, ఎందుకంటే మురుకుల్లా తినేయచ్చు. సో ఈ బెండకాయలు అన్నీ కట్ చేసి రెడీగా ఉన్నాయి. మరి దీంట్లో కావాల్సిన మిగతా పదార్థాలు ఏంటో చూద్దాం. ఈ బెండకాయ తీసుకొని బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవడం వల్ల ఈ బెండకాయల్లో ఉన్న కొంచెం అంత నీరు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అది మంచిది, ఎందుకంటే మనం మిగతా అవన్నీ పొళ్ళు మాత్రమే వేస్తాం, చక్కగా మసాలా అంటుకుంటుంది. దీంట్లో కొంచెం అంత వాము, అయితే దీన్నే మనం అజ్వైన్ అని కూడా అంటాం. ఎటువంటి పకోడా, ఎటువంటి బజ్జీలు చేసినా వాము అనేది వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే నూనెలో ఏదైనా ఫ్రై చేస్తే డైజెషన్ కొంచెం కష్టంగా ఉంటుందంటారు, కానీ వాము వేయడం వల్ల మంచిగా డైజెషన్ వస్తుంది, దానికి టేస్ట్ కూడా బాగుంటుంది. దీంట్లో తగినంత కారం వేసుకోండి. కొంచెం అంత ధనియాల పొడి కంపల్సరీ ఏం కాదు, మీకు కావాలంటే కొంచెం అంత ధనియాల పొడి వేసుకోవచ్చు. ఈ బెండకాయకి కొంచెం అంత పులుపు ఉంటే బాగుంటుంది. అయితే ఆ పులుపు ఫ్లేవర్ రావడం కోసం వెనిగర్ కూడా వేస్తారు. వెనిగర్ కొంచెం ఇలా జల్లుకొని దానిపైన సగం చెంచాడు ఆమ్చూర్ పౌడర్ వేసేసి ముందుగా దీన్ని ఒక్కసారి లైట్గా, అదే చిన్న స్పూన్ అయినా పర్లేదు, ఇలా కలిపేసుకోవాలి. అప్పుడేమవుతుందంటే మసాలాలన్నీ చక్కగా ఈ బెండకాయలకి అంటుకుంటుంది. దీంట్లో 2 చెంచాలు రైస్ ఫ్లార్, బియ్యం పిండి కనుక వేసుకుంటే ఈ బెండి కురుకురి కరకరలాడుతూ ఇంకా బాగుంటుంది. దీంట్లోనే బేసన్, శనగపిండి వేసి దీన్ని మనం ఎక్కువగా పిసకక్కర్లేదు, జొచ్చి ఇలా కలిపేసి పెట్టుకుంటే మరీ ఎక్కువగా కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కనుక ఒకసారి ఇలా తిప్పేసి పక్కన పెట్టుకుంటే ఒక 5 నిమిషాల తర్వాత దీన్ని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. బెండకాయలు తింటే మెదడుకు మంచిది, లెక్కల్లో ఎక్కువ మార్కులు వస్తాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. మా ఇంట్లో కూడా ఈ బెండకాయ చిన్నప్పుడు లెక్కల ఎగ్జామ్ ఉన్నప్పుడు పెట్టేవాళ్ళు, నాకు వచ్చింది అన్నీ బొక్కలే. సో ఈ బెండకాయ ఒక్కటి మాత్రం చెప్పగలను, బెండకాయలు కనుక ఎక్కువగా తింటే మీరు నాలా వంటోడు అయిపోవచ్చు. బెండకాయల్ని లేడీస్ ఫింగర్ అంటారు, అంటే నాజుగ్గా ఉంటాయి కదా. ఈ బెండకాయలు కూడా నాజుగ్గా ఉన్నవి తీసుకుంటేనే తినడానికి చాలా బాగుంటాయి. అయితే ఏం లేదు, ఈ టిప్ ఉంటుంది కదా, ఈ టిప్ని కనుక మనం ఇలా అంటే ఇరిగిపోవాలి. ఇరగలేదనుకోండి బెండకాయ ముదిరైపోయినట్టు. అవి తింటే కనుక గట్టిగా ఉంటాయి, తినేయడానికి మంచిగా ఉండవు. సో కాబట్టి ఇవి మంచి లేత బెండకాయలు తీసుకున్నాను. బెండకాయలు ఒక 5 నిమిషాలు ఆగితే మంచిగా మసాలా అంతా వాటికి అంటుకొని ఉంటుంది. తర్వాత వేడి నూనెలో ఈ బెండకాయ ముక్కలు కనుక మనం వేసుకుంటే చూశారు కదా, బెండకాయ కరకరలాడుతుంది. కానీ
మనకి ఇంకా ఫ్లేవర్ రావాలి, ఇంకా రుచిగా కావాలంటే దీనిపైన కొంచెం అంత చాట్ మసాలా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇవి చక్కగా కరకరలాడుతూ సూపర్గా ఉంటాయి. మామూలుగా స్నాక్ లాగే కాదు, రెగ్యులర్ పార్టీలో కానీ ఎక్కడైనా కానీ ఇవి సర్వ్ చేస్తే అందరూ చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైతే అబ్బో సూపర్ మమ్మీ అని తింటారు. మన బెండి కరకర, బెండి కురుకుర, లేకపోతే బెండి జైపూరి ఏదైనా అనండి, టేస్ట్ మాత్రం సేమ్. వావ్! ఏంటంటే చేసేటప్పుడే సగం కంటే ఎక్కువ నేనే తినేస్తానని మా ఆవిడ ఎప్పుడు అంటూ ఉంటుంది. కానీ చాలా టేస్టీగా ఉంటాయి. బెండకాయ ఇష్టం లేని వాళ్ళకు కూడా మీరు ఇది కనుక పెట్టారనుకోండి, వావ్ ఇంత సూపర్ ఉంటుందా, ఇంత టేస్టీ ఉంటుందా అంటారు. సో బెండకాయ కరకర మీ ఇంట్లో కూడా చేసుకోండి, అందరూ ఇష్టపడతారు. బెండకాయ కరకర చేసే విధానం: ముందుగా బెండకాయలను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని బెండకాయ ముక్కలను వేసి అందులో కొంచెం ఉప్పు, వాము, తగినంత కారం, ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, వెనిగర్ వేసి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇందులో 2 చెంచాల బియ్యం పిండి, 4 చెంచాల శనగపిండి వేసి కలుపుకొని 5 నిమిషాలు ప్రక్కన పెట్టుకోవాలి. మసాలాలు కలుపుకున్న బెండకాయ ముక్కలను వేడి నూనెలో వేసి వేయించుకోవాలి. వీటిపై చాట్ మసాలాను చల్లుకోవాలి. మీ పిల్లలు నచ్చే గడ్డి గురించి కొంచెం మాట్లాడుకున్నాం కదా, మొక్కజొన్న అన్నం, ఈ రెండింటిని కలిపి ఒక మష్రూమ్ కార్న్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. మరి ఇప్పుడు మనం ఈ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాం కదా, కాబట్టి ముందుగానే రైస్ కొంచెం బాయిల్ చేసుకున్నాను. ఇలాంటి దానికి రైస్ కొంచెం పొడి పొడిగా చేసుకోవాలి. అయితే మనం ఈరోజు వాడే మొక్కజొన్న ఏదైతే ఉందో ఇది అమెరికన్ కార్న్, స్వీట్గా ఉంటుంది. మన ఇండియాలో దొరికే మొక్కజొన్న అయితే కొంచెం అంత స్వీట్గా ఉండదు. అది మనం రొట్టెలు పిండిగా చేసుకొని రొట్టెలు వాటిలో వాడతాం. అదే దీనికి మాత్రం ఈ స్వీట్ కార్న్ రైస్లలో వేసుకుంటే చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కొంచెం తీపి తగులుతుంది, చాలా రుచిగా ఉంటుంది. వెరీ గుడ్. ఇవేంటంటే కొంచెం అంత ఉప్పు వేసుకొని కొంచెం నిమ్మకాయ తీసుకొని తెగ తినేస్తూ ఉంటాను మా ఇంట్లో తీసుకొస్తుంటే. ఫ్రైడ్ రైస్ చేద్దాం. అయితే దీంట్లో నేను రుచి కోసం జీలకర్ర వేస్తున్నాను. అయితే జీలకర్ర కానీ నూనె వేయట్లేదు, బటర్ వాడాలి. జీలకర్ర మరి నూనెలో అయితే ఫ్రై అవుతుంది, మరి బటర్లో వేస్తే కాలిపోతుంది బటర్. అయితే ఏం చేస్తానంటే ఒక చిన్న టెక్నిక్ చూపిస్తాను. పెనం వేడిగా ఉంది, దీనిపైన జీలకర్ర ఏం వేయకుండా వేసి ఇలా జీలకర్రని కొంచెం సేపు మంచిగా వేగి మంచి సువాసన వస్తుంది. అయితే ఇప్పుడు కూడా నేను ఇందులో బటర్ వేసాను అనుకోండి, ఈ బటర్ కాలిపోతుంది. కాలకుండా ఏం చేయాలంటే ముందు దీని టెంపరేచర్ తగ్గిద్దాం. ఉల్లిపాయలు ఇందులో వేసాను. ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ మనం చాలా వంటల్లో వాడుతూ ఉంటాం. నేను ఈ టెక్నిక్ చూపిస్తున్నాను. ఇందులో అయితే బటర్ కొంచెం కాలినా పర్లేదు, కానీ కొన్ని ప్రిపరేషన్స్లో బటర్ కొంచెం కూడా కాలకూడదు. అలాంటప్పుడు ఇలా చేస్తాం మేము. ఇప్పుడు దీంట్లో కనుక నేను బటర్ వేసాను అనుకోండి, ఈ బటర్ ఇంకా మాడదు. ఎందుకంటే ఆ ఉల్లిపాయలు కొంచెం టెంపరేచర్ని తగ్గించి మనకి చేస్తుంది. మనం ముందుగా దీంట్లో బటర్ వేసామనుకోండి, ఆ బటర్ అంతా కొంచెం కాలి రంగు మారిపోతుంది. దీంట్లో వెల్లుల్లి, ఏంటో ఇదేంటి ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొంచెం అంత బటర్ వేసామనుకోండి, దాంతో వచ్చేసి సువాసన ఉంది చూసారా, నాకు ఎందుకో ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ మంచి జీరా, కొంచెం గార్లిక్, ఉల్లిపాయలు ఈసారి ఎప్పుడన్నా దాంట్లో బటర్లో కనుక కొంచెం వేయించి చూడండి, బా సువాసనకే ఆకలి పెరిగిపోతుంది ఇక్కడ. అంటే దీంట్లో మష్రూమ్, కుక్క గొడుగులు కాదు పుట్ట గొడుగులు నేర్చుకున్నాను నేను తెలుగులో ఓ పదం. ఇందులో మన స్వీట్ కార్న్. ఇప్పుడు నేను చేసే దాంట్లో చూస్తే కనుక చాలామంది ఏదో ఫ్రైడ్ రైస్ అలా ఇలా అంటే ఇంత వెజిటేబుల్స్ వేసి ఇంత రైస్ వేసుకుంటారు. నాకైతే ఒక బౌల్డ్ రైస్ తీసుకున్నానంటే వెజిటేబుల్స్ కూడా ఒక బౌల్డ్ ఉంటే చాలా బాగుంటుంది. అలా వేసుకునేటప్పుడు ఇలాంటి స్వీట్ కార్న్, ఇలాంటి వెజిటేబుల్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో కావాలంటే క్యారెట్ కూడా. అయితే క్యారెట్ చిన్నగా ఉంది కాబట్టి ఇప్పుడు వేస్తున్నా. అదే క్యారెట్ కనుక కొంచెం పెద్దగా ఉంటే ముందే వేసేవాడిని. దీంట్లో ఉప్పు, కొంచెం పెప్పర్, చక్కగా ఇలా గాల్లో ఎగురుతుంది అనుకోండి, చాలా బాగుంటుంది.
ఈ మష్రూము ఈ కార్న్, మష్రూమ్ చాలా తొందరగా ఉడికిపోతుంది. చాలామంది దాన్ని ఏదో ఉడకబెట్టాలని చూస్తారు, కొంచెం వేడి తాకితే చాలు ఉడికిపోతుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. అయితే వెజిటేరియన్స్కి ఒక మంచి ఫ్లేవర్ ఇంగ్రీడియంట్ అంటే ఇదే మష్రూమ్. సో దీంట్లో మనం సోయా సాసు, ఇది లైట్ సోయా సాస్. సోయా సాస్ 2-3 రకాలుగా దొరుకుతుంది. మీరు కావాలంటే రైస్ వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు, కానీ మంచిగా వెజిటేబుల్స్ కూడా మంచి ఫ్లేవర్ రావడం కోసం వేసాను. దీంట్లో మనకి తగినంత రైస్ వేసుకోండి. వేసుకొని చక్కగా టాస్ చేసుకొని ఒక్క 2 నిమిషాలు దీన్ని చక్కగా టాస్ చేసుకుంటే కనుక రైస్ కుక్ అయిపోతుంది. చూడండి, మనం దీంట్లో స్ప్రింగ్ ఆనియన్, ఈ స్ప్రింగ్ ఆనియన్ ఉల్లి కాడల్ని చిన్నగా ముక్కలు చేసి వేసుకుంటే ఈ ఉల్లి కాడల్లో కూడా మంచి టేస్ట్ ఉంటుంది. స్పెషల్గా మనం రైస్ డిషెస్ అలా తినేటప్పుడు ఒక మష్రూము, ఉల్లి కాడ, కార్న్ ఇవన్నీ కలిపి తాకిందనుకోండి, ఆహా మంచి ఫ్లేవర్, చాలా మంచి ఫ్లేవర్. చాలా ఈజీ, మంచి రిచ్ ఫ్లేవర్స్. పుట్టగొడుగులు, మొక్కజొన్న ఫ్రైడ్ రైస్. ముందుగా అన్నం పొడిగా వండుకొని ప్రక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో జీలకర్ర వేసి కొంచెం వేగనివ్వాలి. ఇందులో ఉల్లిపాయలు వేసి కొంచెం వేగిన తర్వాత బటర్, వెల్లుల్లి వేసుకొని వేగనివ్వాలి. మష్రూమ్, స్వీట్ కార్న్, క్యారెట్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి వేయించుకోవాలి. ఇంకా ఇందులో లైట్ సోయా సాస్ వేసి ఉడికించాలి. తర్వాత రైస్ వేసి టాస్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఉల్లి కాడ ముక్కలు వేసుకోవాలి. మీకు ఇష్టమైన రైస్ డిష్ రెడీ. ఈ రైస్ని సూప్ తర్వాత కాలీఫ్లవర్ డిష్ తోటి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మనం అన్నం రకరకాల కూరలతో తింటాం, కానీ అదే అన్నాన్ని చక్కగా వెరైటీగా చేసేదాన్నే చిత్రాన్నం అంటారు. పులిహోర నుంచి మలిహోర దాకా ఎన్నో వెరైటీలు, అద్భుతమైన వంటలు మనం చేసుకుంటూ ఉంటాం. ఈరోజు నేను చేయబోయే ఈ చిత్రాన్నం, ఇది కుంభకోణం గుళ్ళో నేను తిన్న ప్రసాదంలో పెట్టిన రైస్. ఇది చాలా టేస్టీగా ఉంది. కాకపోతే అక్కడ గుళ్ళో మాత్రం ఉప్పు వేయలేదు, కానీ నేను మాత్రం ఉప్పు వేసి చేస్తాను. చాలా బాగుంటుంది. అయితే దీనికోసం ముందుగా నువ్వుల్లో మనకి ఎన్నో రకాలు దొరుకుతాయి. కొన్నేమో పొట్టు తీసేసి తెల్ల నువ్వులు ఉంటాయి, అవి వాడకండి. నువ్వులు పొట్టుతో ఉన్నవే చక్కగా రుచిగా ఉంటాయి. ఆ నువ్వులు కనుక మనం కొంచెం సేపు నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్లు ఉడకట్టేసి తర్వాత ఈ నువ్వుల్ని చక్కగా వేయించుకుందాం. అయితే ఇలా చేయడం వల్ల మంచిగా నువ్వులకి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది, మాడకుండా కూడా ఉంటుంది. నానిన నువ్వుల్ని మంచిగా వేయించుకోవాలి. అప్పుడు ఏమవుతాయంటే నువ్వులు చక్కగా మంచి సువాసనతో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ నువ్వులు నానబెట్టిన తర్వాత నీళ్లు తీసి కొంచెం ఆరబెట్టి కూడా ఇలా వేయించుకోవచ్చు. నేను మాత్రం ఇలాగే టకటక చేసేస్తాను, తొందరగా అయిపోతుంది. అంతేకాకుండా నువ్వులు మనం చెప్తా ఉంటారు కదా డాక్టర్లు, లేడీస్కి చక్కగా నువ్వు లడ్డు అలా తినమని. ఒట్టి నువ్వు లడ్డులే కాకుండా ఇలా రైస్లో కూడా వేసి తింటే మంచిది. మంచిగా మాడకుండా జాగ్రత్తగా చేసుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. నువ్వులు చూసారు కదా ఎంత చిటపటలాడుతున్నాయో. ఇలా చిటపటలాడిన నువ్వుల్లోనే మంచి సువాసన వస్తుంది, మంచిగా చాలా బాగుంటుంది. చాలు, మరీ ఎక్కువ చిటపటలాడాల్సిన అవసరం లేదు. ఆపేస్తున్నాను మిమ్మల్ని. గమ్మునుండండి, నువ్వులు ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు నాతోటి? ఆపండి. చూడండి, ఆపేసినా కానీ అవి చిటపటలాడుతున్నాయి. ఓకే, ఈ నువ్వుల్ని మనం ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే మూకుల్లో మనం వేసేది ఎండుమిరపకాయలు, ధనియాలు, మిరియాలు. అదే మనం హోటల్లో చాలా ఎక్కువగా క్వాంటిటీ చేసుకునేటప్పుడు ఒక్కొక్కటి సపరేట్గా వేయించి పెట్టుకుంటాం. మనం ఇళ్ళల్లో అయితే ఒకేసారి ఇవన్నీ వేసుకొని వేయించుకోవచ్చు. ఇవి కొంచెం వేగాక శనగపప్పు, శనగపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో మినప్పప్పు, ఇవన్నీ చక్కగా మంచి దూర రంగు వచ్చేంత వరకు వేయించితే దాంట్లో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత
మనం ఇది చూడకుండా ఒట్టి సువాసనతో మనకు తెలియాలి ఎంత వేగాలని. అంత వేగిన తర్వాత వీటిని కట్టేసుకొని నువ్వులతో కలిపి పొడి చేసుకుందాం. చూసారు కదా వేగిపోయాయి. ఇవి కూడా మనం ఈ నువ్వులతో పాటు కలిపేసి ఇవి మనం మిక్సీలో కనుక వేసేసుకుంటే ఈ పప్పులు ఈ నువ్వులు కొంచెం చల్లారిన తర్వాత చక్కగా ఇలా మిక్సీలో వేసుకొని కోర్స్ అంటే కొంచెం అంత గరుగ్గా పొడి చేసుకుంటే తినేటప్పుడు కొంచెం కరకరలాడుతూ చాలా బాగుంటుంది. మరి ఇది రెడీ అయిపోయింది కదా. మనం ఇదే మూకుల్లో కొంచెం అంత నూనె వేసుకొని దీంట్లో ఆవాలు చిటపట్లాడిన తర్వాత దాంట్లో కొంచెం అంత జీడిపప్పు, నాకు ఎటువంటి అన్నమైనా జీడిపప్పు కొంచెం వేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అలాగే ఇందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇందులో కొంచెం అంత ఇంగువ, ఉప్పు. యాక్చువల్గా నేను చెప్పాను కదా ఆ కుంభకోణం గుళ్ళో అయితే వాళ్ళు ఉప్పు వేయరు, నేను మాత్రం ఉప్పు వేస్తాను. దీంట్లో మనం ఇది చక్కగా పొడి చేసుకునేది నువ్వుల పొడి, దాంతోపాటు అన్నం. ఈ అన్నం దీన్నే పవర్ ప్యాక్డ్ రైస్ అంటారు. అంటే చాలా శక్తినిచ్చే అన్నం. ఎందుకంటే ఇందులో రకరకాల పప్పులు, జీడిపప్పు, మంచి కాల్షియం రిచ్ ఉన్న నువ్వులు ఇవన్నీ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో మనం ఏ కూర లేకపోయినా ఇలాగే తినేసేయచ్చు. గుడిలో ప్రసాదం పెడుతుంటే వాళ్ళు గుడిలో ప్రసాదం కదా కొంచెం కొంచెం పెడతారు. మళ్ళీ 2 సార్లు 3 సార్లు వెళ్ళి లైన్లో నుంచున్నాను. కొంచెం ఆ పూజారి కోపంగా చూశాడు అనుకుంటా. అయితే ఏముందిలేండి, ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చేసేసుకున్నామో. చూసారు కదా, నేనేమో కొంచెం నువ్వుల పొడి ఇది కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. నాకు ఇలాగ ఇష్టం. చాలామంది ఏం చేస్తారంటే కొంచెం వేస్తారు, వాళ్ళకి ఇష్టమైనట్టు. మీకు కూడా కావాలంటే మంచిగా ఇంకా రిచ్గా కావాలంటే ఇంకా పొడి వేసుకుంటే బాగుంటుంది. ఇందులో పచ్చిమిరపకాయలు వేసాను కదా, ఆ పచ్చిమిరపకాయ కూడా దీంతోపాటు తింటుంటే భలే రుచిగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉంది. తినేటప్పుడు కూడా కొంచెం పొడి పొడిగా చేసుకున్నాం కదా, వాటిని చక్కగా కరకరలాడుతూ భలే ఉంటుంది. నిజంగా ఆ కుంభకోణంలో ఆ గుడికి వెళ్ళి తిన్నట్టే ఉంది. ఎంతో అద్భుతంగా ఉంది, చాలా రుచిగా ఉంది. అయితే పొద్దున మనం బ్రేక్ఫాస్ట్లో కూడా ఇది చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. లంచ్కి వెళ్ళేటప్పుడు డబ్బాలో కూడా కట్టిస్తే అప్పుడప్పుడు వెరైటీగా ఇది చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కానీ పెద్దలు కానీ అందరు కానీ. సో చూసారు కదా, చాలా ఎనర్జీ ఇచ్చే ఈ రైస్ డిష్ మనం వారానికి ఒకసారి చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి మంచి కాల్షియం ఐరన్ రిచ్ ఉన్న డిష్ తింటుంటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. నువ్వుల అన్నము. ముందుగా నువ్వులను కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టి వడకట్టుకొని ఆ నువ్వులను చక్కగా వేయించి ప్రక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో ఎండుమిరపకాయలు, ధనియాలు, మిరియాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి దూరగా వేయించి నువ్వులతో పాటు కలిపి బరకగా పొడి చేసుకోవాలి. బాండీలో నూనె వేడి చేసి ఇందులో ఆవాలు వేసి వేగాక జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, తగినంత ఉప్పు మరియు ఇందాక చేసుకున్న నువ్వుల పొడి ఇంకా అన్నం వేసి కలుపుకోవాలి. దీనిని పిల్లల లంచ్ బాక్స్లో పెట్టి ఇవ్వవచ్చు. మనం పూరి పిండి కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా తడుపుకోవాలి. అదే చపాతీ కనుక తడుపుకునేటప్పుడు అయితే ఆ పిండి కొంచెం మెత్తగా తడుపుకుంటాం. చాలామంది పొరపాటు ఏం చేస్తారంటే పూరి పిండి కొంచెం మెత్తగా తడుపుకొని దాంట్లో ఒత్తుకోవడానికి పొడి పిండి వాడుతూ ఉంటారు. దీనివల్ల మన నూనె పాడైపోతుంది. అదే కనుక పూరి పిండి గట్టిగా తడుపుకొని పెట్టుకొని తర్వాత చిన్న ఉండలుగా చేసుకొని దానిపైన కొంచెం అంత నూనె తాకిచ్చి ఒత్తుకున్నామనుకోండి, పొడి పిండి అవసరం ఉండదు, మనం ఫ్రై చేసుకునే నూనె కూడా పాడవకుండా ఉంటుంది. ఏంటోనండి, అరగంటలో వంటలు చేయమంటే ఏం చేసినట్టు అనిపిస్తుందండి. మిమ్మల్ని కూడా గంట సేపు ఎంటర్టైన్ చేయాలని ఉంది, కానీ మనకి ఇచ్చింది అరగంటే కదా. సో మళ్ళీ రేపు మర్చిపోకుండా ఇదే టైంకి కొత్త కొత్త వంటలతో రాబోతున్నాడు మీ వాషర్. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అప్పటిదాకా సీ యూ, గుడ్ బై, ఖుదాఫిజ్.